ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మీకు నాకు జరిగిన నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. అది కూడా దేవునికి నచ్చని పని ఒకటి చేశాను, ఒకే ఒకటి చేశానండి. దానివల్ల నాకు ఎలాంటి శిక్ష వచ్చిందనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్నప్పటి నుంచి కూడా మేము హాస్టల్లో పెరిగామని చెప్పాం కదా, హాస్టల్లోనే ఉండేవాళ్ళం, ఎన్జిఓలో పెరిగాము. అక్కడే భోజనం, అక్కడే అంతా చదువు అంతా అక్కడే కదా. అయితే ప్రతి విషయంలో కూడా తండ్రి చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ, స్పోర్ట్స్ కాదులే కానీ నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, డ్యాన్స్లో కానీ కరాటే అని మిగతా అన్ని యాక్టివిటీస్లో భలే చక్కగా ఎంకరేజ్ చేస్తా, అన్నిట్లో ముందుంచేవాడు. అది నా గొప్పతనం కాదండి, తండ్రి జాలి, తండ్రి కరుణ. అప్పటి నుంచే చెయ్యి విడిచిపెట్టకుండా అలా పెంచుతా తీసుకొచ్చేవాడు. అలా 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ బయటకు వచ్చేసాను. ఇంటర్ వరకు హాస్టల్ చదివి డిగ్రీ బయటకు వచ్చేసాను. అయితే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నేను విగ్రహాలకు అర్పించిన ప్రసాదం తింటే సబ్జెక్టు పోయిందని చెప్పాను కదా, అంతకన్నా భయంకరమైన పని ఒకటి చేశానండి. అసలు ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే చీ అనిపించింది. అసలు నేనేంది అలాంటి పని చేయడం ఏంది అని అనిపించింది. అంత చిన్న వయసు నుంచి చక్కగా తండ్రి ఎంత లేని పరిస్థితిలో ఉన్నా కూడా తిండికి లేక, ఇల్లు సరిగ్గా లేక, బట్టలు సరిగ్గా లేక అంత ఇబ్బంది పడుతున్నా మళ్ళీ హాస్టల్లో పెట్టిన తర్వాత అవన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. చక్కగా స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫీజులు అమ్మవాళ్ళు కొంతే కట్టడం, ఇక మిగతా అంతా ఆర్గనైజేషనే చూసుకునిద్ది. యూనిఫామ్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, టై, బెల్ట్, సాక్స్లు, ప్రతిదీ సమస్తము వాళ్ళే చూసుకుంటారు. ఇచ్చేవాళ్ళు వాళ్ళే చెప్పులతో సహా. అంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తండ్రి చక్కగా డిగ్రీ ఇంటర్ దాకా అక్కడే చదివి బయటకు వచ్చేసాను. ఇక ఎందుకంటే డిగ్రీలో కాస్త ఫీజు ఎక్కువ చేశారు, అది కట్టలేకపోయాం. నా దరిద్రం ఏంటో కట్టలేకపోయాము. మా నాన్న కూడా, నాన్న పనిచేసే కంపెనీ పక్కనే కాలేజ్ ఉంది. అమ్మ అది గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ అయితే స్కాలర్షిప్ వచ్చింది కదా, మరి ఇక్కడైతే మనం అంత ఫీజు కట్టలేములమ్మా, ఇక్కడ జాయిన్ చేస్తానులే, ఇక్కడైతే నేనే పక్కన ఉంటాను కదా అని ఇక బయట జాయిన్ చేశాడు. సరే డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు అప్పుడే ఒక సంవత్సరం ఎగ్జామ్స్లో ఈ ప్రసాదం తిన్న తర్వాత నాకు వెంటనే శిక్ష చేశాడు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంచేలా చేశాడు, ఉండేలా చేశాడు. చెప్పానుగా, చిన్నప్పటి నుంచి ఎవరిని ఒక మాట అంటాం కానీ, ఎవరిని ఎదిరించడం కానీ, బెదిరించడం కానీ, ఆఖరికి చిన్న పిల్లలతో సహా ప్రేమగా మాట్లాడేదాన్ని. ఆ కృప తండ్రి ఇచ్చాడు. మన వల్ల అయితే కాదండి. పెద్దవాళ్ళకు లోబడటం కానీ, పెద్దవాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడం కానీ, అన్ని విషయాల్లో. కానీ అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే నేను ఈ ప్రసాదం తిన్నానో అప్పుడు దేవునికి నచ్చని పనే కదా, అసలు నచ్చని పని అది. వెంటనే శిక్ష వేసాడు కదా, ఖచ్చితంగా వెంటనే శిక్ష వచ్చింది. సబ్జెక్టు పోయిన తర్వాత మళ్ళీ నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. అది గొప్ప తండ్రి. అంత గొప్ప తండ్రి, అంత జాలిగల తండ్రి కాబట్టి నేను ఏ తప్పు చేశాను అసలు? ఎప్పుడూ నేను సబ్జెక్టులు ఫెయిల్ అవ్వలేదే, ఎప్పుడూ నేను క్లాస్ సెకండ్ రాలేదు, ఎప్పుడూ నేను ఒక సబ్జెక్ట్ కూడా తప్పింది లేదు. నా స్కూల్ డేస్, స్కూల్ మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు నేను తప్పలేదు. ఎందుకు ఇప్పుడు తప్పాను? ఎందుకు తండ్రి నాకు ఇంత శిక్ష నాకు ఎందుకు వేసాడు అని ఆలోచిస్తే తప్పు నాదే, దేవుని తప్పు లేదండి, నాది తప్పు. అప్పుడు గుర్తు చేశాడు, ఇది నువ్వు చేసిన తప్పు ఇదేనే. బైబిల్లో ఎక్కడ చూసినా కూడా భక్తులు ఎవరైనా తప్పు చేస్తే, అంటే అంత గొప్పవాడితో వాళ్ళతో పోల్చుకునే అర్హత నాకు లేదండి. అసలు మన భక్తి ఎంత, నా భక్తి ఎంత. ఖచ్చితంగా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చిన్న తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష వేసేవాడు కదా తండ్రి. ఇన్ని మంచి పనులు చేశారు, ఆ ఒక్క తప్పే కదా, లైట్ తీసుకుందాంలే, క్షమించేద్దాంలే అనుకున్నాడా? అనుకోడండి. మన దేవుని దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు తండ్రి. మన దగ్గర, మన జీవితాల్లో ఒక్క చిన్న తప్పు, ఆయనకు నచ్చని పని ఏదైనా చేసామంటే ఖచ్చితంగా మనల్ని పనిష్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. మన జీవితాల్లో మనకే కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. ఇక అట్లా తప్పు చేసే నాదే తప్పు.
సబ్జెక్ట్ పోయింది. సరే మళ్ళీ రాశాను, పాస్ అయ్యాను, అయిపోయింది. అయితే చిన్నప్పటి నుంచి మనం క్లాసులో యాక్టివ్గా ఉన్నామనుకోండి, మన టీచర్స్ ఏమంటారు, అరే ఈ బాబు భలే తెలివిగా ఉన్నాడే, ఈ పాప భలే తెలివిగా ఉందే, ఈ అమ్మాయి చక్కగా చదివిందంటే మంచి పొజిషన్లో ఉండిద్ది, ఒక మంచి రేంజ్లో, ఒక మంచి లెవెల్లో ఉండిద్ది, ఒక మంచి ఉద్యోగంలో సంపాదించింది, అన్ని తెలివితేటలు ఉన్నాయి అని మన చిన్నప్పటి నుంచే మన క్లాస్ టీచర్లు చెప్తా ఉంటారు. మిమ్మల్ని చెప్పే ఉంటారు కదా, నన్ను అలానే అనేవాళ్ళు. నీకున్న తెలివితేటలకి అసలు బాగా చదువుకో, మంచి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది నీకు అని అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, మనల్ని చదివించే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరి టాలెంట్ ఏదో. అయితే డిగ్రీలో ఉన్నప్పుడు సబ్జెక్టు పోయింది ఒకటి, ప్లస్ నా చదువు డిగ్రీతోనే ఆగిపోయింది. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు డిగ్రీతో నేను ఆపేసి ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతానని. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా. ఎందుకంటే ఖచ్చితంగా నాకున్న తెలివికి, నాకున్న తెలివితేటలకి మంచి ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఒక MBA చేసి, మంచి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించింది అనే నమ్మకం మా టీచర్స్కి. అయితే డిగ్రీతోనే ఆపేసాడు తండ్రి. ఎందుకంటే నేను ఒక తప్పు, ఎంత దేవునికి నచ్చని, అస్సలు నచ్చని తప్పు చేశానండి. అదేంటంటే డిగ్రీలో హాలిడేస్ ఇచ్చిన తర్వాత డిగ్రీ ఫ్రెండ్స్తో కోటప్పకొండకి వెళ్ళాను. కోటప్పకొండ అంటే శివాలయం అనుకుంటా. అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మనం టూర్లు వేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో, డిగ్రీలోనో ఇంటర్లోనో ఉన్నప్పుడు టూర్లు వేస్తాం కదా హాలిడేస్లో. ఆ టూర్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి చర్చెస్కి వెళ్ళి రావచ్చు కదా. కోటప్పకొండ తీసుకెళ్లారు వాళ్ళు. పోనీ నేను రానని నేను చెప్పాలి కదా, చెప్పలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది. చెప్తే హట్ అవుతారేమో, అమ్మో ఫీల్ అవుతారేమో, అసలే నాతో పాటు ఉండి చదువుకునే వాళ్ళు, నేను వాళ్ళని బాధ పెట్టకూడదు అని అనుకున్నాను. వెళ్ళాను, శివాలయానికి వెళ్ళాను, అదే టెంపుల్కి, కోటప్పకొండకి వెళ్ళాను. వెళ్ళి ఆ రోజంతా అదంతా తిరిగి వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు హిందూస్, అంటే నాతో పాటు క్రిస్టియన్స్ కూడా ఉన్నారులేండి. మేము ఇద్దరం క్రిస్టియన్స్ ఉంటాము, మిగతా వాళ్ళందరూ హిందూసే. తీసుకెళ్ళిపోయి అన్ని చూపించి తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఇక అంతేనండి, ఇక అదే లాస్ట్. డిగ్రీ అయిపోయింది, ఇక చదువు ఆపేశాను అంతటితో. ఇక ముందుకు తీసుకెళ్ళాలి ఆ తండ్రికి. అది ఎంత భయంకరమైన, నేను చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. అది కూడా మామూలుగా వెళ్ళలా, ఖాళీ నడకని వెళ్ళా, మెట్లు ఎక్కి. మామూలుగా అయితే బస్సులో వెళ్ళొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో పడిపోయి, ఫ్రెండ్స్ మీద అభిమానంతో వాళ్ళెక్కడ హట్ అవుతారో నేను రానంటే అని చెప్పనని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే, దేవుణ్ణి పక్కన పెట్టేసి, నన్ను అక్కడ దాకా మంచి ముందుంచిన తండ్రిని వదిలిపెట్టేసి, మంచి తెలివితేటలతో ముందుకు నడిపించిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, ఫ్రెండ్షిప్ వాళ్ళ మాయలో పడిపోయి వెళ్ళిపోయాను. కాళ్ళు ఇన్ని మెట్లు ఎక్కి 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 కాళ్ళు నొప్పులు వచ్చాయి. పోనీ ఎక్కినప్పుడు వచ్చేటప్పుడైనా మామూలు దారిలో రావచ్చుగా, మళ్ళీ మెట్లు ద్వారా నేను వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక ప్రాణం పోయినంత అనిపించింది. అంత అలసిపోయి, అసలు ఏం అవసరం అండి మనకి, పిచ్చి ఫ్రెండ్షిప్లో పిచ్చి. మీరే కూడా చాలామంది టూర్ వేస్తూ ఉంటారు కదా, అప్పుడు చాలామంది మరి టెంపుల్స్కి వెళ్తున్నారో నాకైతే తెలీదు, ఇంకెక్కడికన్నా వెళ్తున్నారేమో మీ ఫ్రెండ్స్తో కలిసి. ఒక్కసారి ఈ మాటలన్న వింటున్న వాళ్ళు ఒక్కసారి గమనించుకోండి, ఆలోచించుకోండి. దేవునికి ఇష్టం లేని పని మనం చేస్తే ఆ శాపం అనేది తప్పకుండా మన జీవితాల మీదకి వచ్చిద్దండి. మనం తప్పు చేస్తేనే మన తండ్రి మనకి శ్రమలిస్తాడు. మన తప్పు లేకపోతే శ్రమలు ఇవ్వడు. ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. ఇక ఎప్పుడైతే నేను ఆ టెంపుల్కి వెళ్ళొచ్చానో ఇప్పుడు కూడా బాధపడతాను. అందరూ ప్రతి ఒక్కళ్ళు అడగడమే, నువ్వు డిగ్రీతో ఆపేసావా? అరే అసలు నీకున్న తెలివితేటలకి మళ్ళీ నాకన్నా మా క్లాసులో నాకన్నా సబ్జెక్టులు పోగొట్టుకున్న వాళ్ళు, నాకన్నా డల్లర్స్, అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు.
అరే ఏందమ్మాయి ఆ పిల్ల అది అసలు యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు, బిలో యావరేజ్. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటే నువ్వేంది డిగ్రీతో ఆపేసావు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుడే. ఏం చెప్పను, తప్పు నాదే కదా. తప్పు చేశాను, శిక్ష వచ్చేసింది. ఇక మరలా క్షమాపణ అడిగాను. అయ్యా తెలియక చేశానో తెలిసి చేశానో, నాకైతే అప్పుడు ఆ మైండ్ ఎందుకుందో, తప్పు నాదేనయ్యా, నీ తప్పు కాదయ్యా, మీ తప్పు కానే కాదు, నాదే తప్పు, క్షమించండి, ఇంతటితో నన్ను ఆపొద్దు, ముందుకు తీసుకెళ్ళండి అని తండ్రిని క్షమాపణ అడిగే అవకాశం తండ్రి ఇచ్చాడు. అది దేవుని గొప్పతనం. మనం తప్పు చేసినా దాన్ని సరిచేసుకునే టైం ఇస్తాడు. ఎంత తప్పైనా చేయనివ్వండి, దాన్ని సరిచేసుకునే మనసు ఇస్తాడు, ఆ ఆలోచన ఇస్తాడు. వదిలేయడిక. తప్పు చేసావు, నువ్వు ఇన్ని మంచి పనులు చేయించినా నీతో నా మీద ఆధారపడకుండా నువ్వెందుకు ఆ తప్పు చేసావు, ఇకెళ్ళు, నీ ముఖం నేను చూడను అనడండి. మనం చేసిన తప్పు మనం తెలుసుకునే అవకాశం ఇస్తాడు, దాన్ని సరిచేసుకునే అవకాశం ఇస్తాడు. కానీ తప్పుకు మాత్రం శిక్షే. ఆ తప్పుకి తగ్గ శిక్ష మనం అనుభవించాలి. తర్వాత ఇక ముందుకు తీసుకెళ్తాడు. ఇక ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి, అట్లా తండ్రిని క్షమాపణ అడిగితే జాలిగల తండ్రి కదండి. ఎంత ఘోరమైన తప్పు చేసినా కూడా తండ్రి క్షమించి, ఇక అప్పటి నుంచి నాకు అమ్మో కనీసం చూపులు కూడా ఈ పక్క పోనివ్వలేదు. భయం పెట్టేసాడు. ఇక వద్దమ్మా, ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు నేను సంతోషంగా ఉండొచ్చు, దీనివల్ల రేపు నాకు రాబోయే శిక్షకి నేను భరించలేను, నేను తట్టుకోలేను, నాకు ఇప్పుడు అవసరమే లేదు అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా అట్లా టెంపుల్స్కి ఎవరైనా వెళ్తుంటే ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈ మాటలు మీకోసమే తండ్రి చెప్పిస్తున్నాడు. ఇక నా లైఫ్ అంతటితో డిగ్రీతో ఆపేశాడు. ఒక మంచి టాలెంట్, మంచి తెలివితేటలున్న స్టూడెంట్ అంతటితో ఆగిపోయింది. మళ్ళీ అది నా గొప్పతనం కాదండి, తండ్రి సహాయం, ఆయన కృప, ఆయన జాలి, ఆయన నాతో ఉండి నడిపించాడు. అయినా కూడా చెయ్యొదిలేసిపోయి నా ఇష్టం వచ్చినట్టు అటు విగ్రహారాధకను అటువైపు వెళ్ళాను. మరలా తీసుకొచ్చాడు. ఇక నాకు నచ్చిన పని ఏదంటే న్యూస్ రీడింగ్ ఒకటి, వాయిస్ ఓవర్ ఇష్టం, క్లాసికల్ డ్యాన్స్ ఇష్టం. ఇక క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ వరకే అయిపోయింది, అంతటితో వద్దు. ఎందుకంటే తర్వాత నాకు మనసు అంగీకరించలేదు. ఎందుకంటే అవి జీజస్ వరకు ఉండవు కదా, ఇక వేరే అన్య దేవతలకు సంబంధించి ఉంటాయి ఆ పాటలన్నీ. అది నాకు ఎందుకో మనసుకి నచ్చేలా, ఇష్టపడేలా చేయలా తండ్రి, నాకు వద్దు అనిపించేలా చేశాడు. అది అంతటితో ఆపేసి ఇప్పుడు న్యూస్ రీడర్గా ఒక మంచి పొజిషన్లో పెట్టాడు. మళ్ళీ పెద్ద ఛానల్స్లో కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళానంటే దేవునికి దూరం అయిపోతా, నాకు అదొద్దు అనిపించింది. అలాగే ఎలాగైతే నేను కోరుకున్నానో, ఎంతవరకైతే ఇక చాలు, ఇంతవరకు చాలయ్యా, ఇక నుంచి నేను పక్కకి వెళ్ళానంటే, అక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళానంటే మీకు దూరం అవుతా. ఆ పరిస్థితి నాకొద్దు. నాకు మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, మంచి శాలరీ రాకపోయినా పర్వాలేదు, మీ నుండి దూరం కాకుండా ఉంటే చాలు అనే మనసు తండ్రి ఇచ్చాడండి. అలాగనే చెయ్యి వదిలిపెట్టలేదు. తక్కువ సంపాదన కూడా కాదు, ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సర్గా నెలకి 25,000 సంపాదించా, 30,000, 50,000 కూడా ఒక్కోసారి. అలాంటి ప్రాజెక్టులు చేసేలా తండ్రి కృప అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్షిప్ మాయలో పడిపోయి చెయ్యకూడని, దేవునికి ఇష్టం లేని పనులు ఎవరన్నా చెయ్యాలని అనుకుంటున్నారేమో, అందుకనే మీతో ఈ మాట మాట్లాడుతున్నాడు తండ్రి. తప్పు చేస్తే మనం ఎంత పెద్ద భక్తులమైనా శిక్ష మాత్రం పడాల్సిందే, అది మాత్రం ఖచ్చితంగా పడిద్ది. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అలాంటి పనులు, నేను చేసిన పనులు మీరు చెయ్యొద్దు, మీ జీవితంలో చెయ్యొద్దు. వాళ్ళందరూ మనల్ని ఫోర్స్ చేసిన, అయ్య బాబు మీకు నమస్కారం, నా వల్ల కాదు బాబు, ఇప్పుడు నేను మీకోసం నా లైఫ్ సాక్రిఫైస్ చేసి వచ్చానంటే రేపు నాకు శిక్ష రాబోతుంది. ఆ శిక్ష నుంచి మీరు తప్పించలేరు, మీరు కాదు కదా, ఎవ్వరు తప్పించలేరు, నాకొద్దు, ఏమనుకోవద్దు, మీరు వెళ్ళరండి అని చెప్పండి నిర్మోహమాటంగా. నేను రాను, మీరు బాధపడినా నాకు ఇష్టమే, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నేను రానయ్యా అని నిర్మోహమాటంగా చెప్పండి. అప్పుడు తండ్రి దృష్టిలో మీరుంటారు. మిమ్మల్ని
ముందుకు తీసుకెళ్తాడు.